వెల్కమ్ టు లీగల్ న్యూస్ ఛానల్కి అండి. ఈసారి మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ గురించి. అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే ఏంటి, అసలు ఎవరికి అవసరం ఇది, అంటే మ్యారేజ్ ముందు ఆడపిల్ల, పెళ్లి కావాల్సిన పిల్ల, పెళ్లి కావాల్సిన అబ్బాయి, ఇద్దరు అమ్మాయి అబ్బాయి కలిసి తీసుకోవాల్సిన కౌన్సిలింగ్ని ఇది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని అంటారు. అంటే అది అమ్మాయికి ఒకళ్ళకే అవసరమా అని కొంతమంది మటుకు అపోహలు ఉన్నాయి. అమ్మాయికే కాదండి, అబ్బాయికి కూడా ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది అవగాహన, అంటే మ్యారేజ్ పట్ల వాళ్ళకుండే అభిప్రాయాలను అనుకోండి, అపోహలను అనుకోండి, ఒక నిర్దిష్టమైన అత్తగారంటే సాధిస్తారని, ఆడపడుచు అంటే ఫిక్స్డ్, ఇలాంటి అపోహలు ఉంటాయి. ఏదో వచ్చి మన దగ్గర ఉంటుందని, మా అత్తగారికి మా ఆడపడిచే నేర్పించిందని, మా తోడుకోవడం, ఇలా కొన్ని అభిప్రాయాలతోటి చాలా మట్టుకు ఇవాళ రేపు ఆడపిల్లలు అత్తగారింట్లో కాలు పెడుతున్నారు. సో అలా ఒక మంచి అవగాహనతోటి అత్తగారంటే ఏంటి, అసలు అత్తగారు వాళ్ళ ఇంట్లో నువ్వు ఎలా మసులుకోవాలని, లేకపోతే రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ఎవరిని అప్రోచ్ అవ్వచ్చు, ఈ ముందే నువ్వు ప్రాబ్లం వచ్చినప్పుడే ఏదైనా దానికి ఇండైరెక్ట్గా నువ్వు ఏదో ఊహించేసేసుకుని దాని ఏదో పెద్ద ప్రాబ్లం అని అనుకుని నీకు నువ్వు ఒక షెల్లోకి వెళ్ళిపోయి అటువైపు కాకుండా ఇటువైపు కాకుండా చాలా మటుకు ఇటు అమ్మాయిలైనా అబ్బాయిలైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఏంటంటే మ్యారేజ్ పట్ల ఒక అవగాహన అనేది లేకపోవడం వలన. అంటే ఇది ఇప్పుడు ఇంతకు ముందు మరి ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లేదు కదా, ఈ కాన్సెప్ట్ అనేది లేదు. ఇప్పుడు కొత్తగా ఎందుకు ఇది అవసరమా ఇప్పుడు జనరేషన్ కంటే? డెఫినెట్గా ఇప్పుడు జనరేషన్కి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే చాలా మటుకు డైవర్స్లు ఏవైతే ఇప్పుడు కోర్టులలో, ఫ్యామిలీ కోర్ట్స్లలో ఫైల్ చేస్తున్నారో అవి ఎప్పుడంటే 1 year లోపల ఫైల్ చేస్తారు మోస్ట్ ప్రాబబ్లీ. ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఫైల్ చేస్తున్నారు. తర్వాత చాలా తక్కువ రేర్ కేసెస్ ఏంటంటే పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన అభిప్రాయాలు భేదాలు వచ్చి అప్పుడు ఫైల్ అయిన కేసెస్ చాలా తక్కువ. కాకపోతే ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది వాళ్ళు ఎప్పుడైతే ఒకసారి అటెండ్ అయ్యో అలాంటి కౌన్సిలింగ్ మీద వాళ్ళకి అవగాహన ఉంటుందో, ఎదుటి వాళ్ళ పార్ట్నర్ని అర్థం చేసుకునే కలిగే కెపాసిటీ అనేది వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే అమ్మాయి ఏమనుకుంటుందంటే వెళ్ళిపోగానే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నానో నాకు అలాంటి ఎన్విరాన్మెంటే నాకు ఉండాలి అని చాలా మటుకు ఆడపిల్లలు అనుకుంటారు. ఎట్ ద సేమ్ టైం అబ్బాయిలు కూడా ఏమనుకుంటారంటే ఈరోజు పెళ్లి చేసుకున్న అమ్మాయి వచ్చేసిన వెంటనే నాకు 100% అడ్జస్ట్ అయిపోవాలి. కాకపోతే ఆ అమ్మాయి అక్కడ వాళ్ళ అమ్మా నాన్నల్ని వదిలిపెట్టేసి వచ్చింది కనుక ఆ అమ్మాయికి కూడా కొంచెం టైం అనేది ఇవ్వాలి ఈ కొత్త ఎన్విరాన్మెంట్లో అడ్జస్ట్ అవ్వడానికి అని. ఇటు అబ్బాయికి ఉండదు, అమ్మాయికి ఉండదు. సో ఇలాంటప్పుడు వాళ్ళిద్దరికీ ప్రీ మ్యారిటల్ అంటే మ్యారేజ్ అంటే ఏంటి, ఇప్పుడు ఎప్పుడైనా కూడా పెళ్ళి అనేది ఎట్లా ఉంటుందంటే గివ్ అండ్ టేక్ పాలసీ అనే కమర్షియల్ కాన్సెప్ట్లో వెళ్ళిపోయే ఇప్పుడు మెటీరియలిస్టిక్ లవ్ అనే దాంట్లో అట్లీస్ట్ కొన్నిసార్లు కొన్ని సంతోషాలు మనం సాక్రిఫైస్ చేయడం వలన ఎంత ఆనందాన్ని నువ్వు పొందగలుగుతావు ఈ మ్యారిటల్ లైఫ్లో అనేది. ఎందుకంటే డెఫినెట్గా కూడా ఆడామగా ఈక్వల్ అని చెప్పేసి ఎవరైనా ఏదైనా ఇప్పుడు మన డిస్కషన్లో వస్తున్నా కూడా చాలామంది చెప్తున్నా కూడా కొన్నిసార్లు మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు కొంచెం ఎక్కువ అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా కొత్తలో వాళ్ళిద్దరి మధ్యన ఏ బంధం అనేది ఏర్పడదు కదా. ఒక పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఒక బంధం అనేది ఏర్పడుతుంది. ఫస్ట్ 1 year అంతా ఏంటంటే అట్రాక్షన్ పీరియడ్ అని అంటాం మేము. ఫస్ట్ 1.5 to 2 years అట్రాక్షన్ అంటే ఇట్స్ మేబీ మెంటల్ అట్రాక్షన్ అనుకోండి, ఫిజికల్ అట్రాక్షన్ అని. ఆ అట్రాక్షన్ పీరియడ్ దాటిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఒక అవగాహన అనేది ఏర్పడి, పిల్లలు అనేది ఒక బంధం ఏర్పడి, ఒకరి మీద ఒక ఆప్యాయతలుండి వీళ్ళ తప్పులు వాళ్ళకి క్షమిస్తారు, వాళ్ళ తప్పులు వీళ్ళకి క్షమిస్తారు. అంటే ఈ సంసార సాగరాన్ని ఒకరికొకరు అర్థం చేసుకుని వెళ్తుంటారు. కానీ ఈ లోపలే ఫస్ట్ 1 year లోపలే ఎక్కువ మట్టుకు ఒడిదుడుకులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు ఎవరికైనా కూడా పెళ్ళి అనేది కొత్తే కదా, అబ్బాయికైనా అమ్మాయికైనా ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మూడో వ్యక్తుల మీద డిపెండ్ అయిపోతారు. అది ఎవరు, వాళ్ళ అమ్మ అయినా అనుకోవచ్చు, వాళ్ళ ఇదేంటి ఇటువైపు ఫ్రెండ్స్ అయినా అనుకోవచ్చు. అంటే ఎవరు వాళ్ళ స్వార్థానికి సరిపడే వాళ్ళకి ఆ అమ్మాయికి సలహాలు ఇచ్చేసేసి ఆ ఫ్యామిలీలో ఇంకొక ఇంటర్ఫియరెన్స్ అంటే ఇంకో ప్రాబ్లమ్ని వాళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. అంతే తప్ప అవగాహనతోటి ఆ ప్రాబ్లంకి ఇలాంటి సొల్యూషన్ ఉండాలని వాళ్ళకి ఆలోచన ఉండదు. సో అలాంటప్పుడు ఈ కౌన్సిలింగ్ అనేది ఎలా హెల్ప్ అవుతుందంటే, నువ్వు అత్తగారింటికి వెళ్ళిన వెంటనే ఇది కావాలి అని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు సపోజ్ ఈ అమ్మాయి పెళ్ళి అయిపోయింది అనుకోండి, పెళ్ళి అయిన వెంటనే ఇమీడియట్గా అబ్బాయికి అన్ని రోజుల నుంచి అమ్మ అన్నం పెడుతుంది కదా, ఇప్పుడు పెళ్ళైన వెంటనే నాకు పెళ్ళ అన్నం పెట్టాలి అని చెప్పేసి అబ్బాయి అడగకపోయిండొచ్చు.
అంత మాత్రానే అబ్బాయికి అమ్మాయి మీద ప్రేమ లేదని అనుకోకూడదు. అబ్బాయికి కూడా కొంచెం టైం పడుతుంది కదా, అమ్మ దగ్గర నుంచి వచ్చి నీ దగ్గర వచ్చి అమ్మ అన్నం పెట్టు అని అడిగేంత స్వతంత్రం ఇవ్వడానికన్నా కొంచెం టైం పడుతుంది. ఈ లోపలే దెబ్బలాటలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఎలా అంటే పెళ్ళైనా కూడా ఇంకా వాళ్ళ అమ్మ అన్నం పెడితే తింటున్నాడు అని చెప్పేసి. అలాగే ఈ అమ్మాయికి కూడా ఏ చిన్న విషయానికైనా కూడా వాళ్ళ అమ్మతోటి మాట్లాడడం వలన నాకు ఎక్కువసేపు టైం ఇవ్వట్లేదు, నా ఫోన్లలో ఎక్కువసేపు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో గడుపుతుంది అంటే, నువ్వు ఆ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ కొరత తెలియకున్నట్టు ఆ అబ్బాయి ప్రేమించినప్పుడే కదా అమ్మాయికి తల్లిదండ్రులు గుర్తురారు. సో ఈ ఇద్దరి మధ్యన అవగాహన కల్పించడం అనేది ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇప్పుడు ఎందుకు ఎసెన్షియల్ అంటే, అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీసే, ఎవరికి అవగాహన ఉండదు. వెళ్ళిపోగానే నాకు ఆడపిల్లలే చాలా మటుకు ఇవాళ రేపు ఆడపిల్లలు కోరుకుంటున్నది ఏంటంటే, నాకు భర్త ఒక్కరే కావాలి, కానీ భర్త వైపు బంధువులు నాకు అక్కర్లేదు. అలాగే భర్త కూడా ఏంటంటే, ఆ అమ్మాయితో పాటు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా ఆవిడకి అన్నీ నేర్పిస్తారండి, మా ఆవిడ లేకపోతే చాలా బాగుంటుంది వాళ్ళ పేరెంట్స్ లేనప్పుడు. అంటే ఇక్కడ హోల్డింగ్ కెపాసిటీస్ అనేవి అని ఉంటాయి. అంటే భార్య భర్తనైనా ఒక హోల్డింగ్ కెపాసిటీ, ఆ కెపాసిటీస్ వాళ్ళకి లేనప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి. సో మ్యారిటల్ కౌన్సిలింగ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఇవాళ రేపు జనరేషన్లో చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఏదైతే జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటామో అలాంటిదే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని అంటారు.